దోస్తులు మంచిగా ఉన్నారా? లచ్చక్క కుటుంబము పార్ట్ 15 చేసినాం కదా నిన్న. ఇక మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 16 కూడా చేయరు అని కమెంట్లు పెట్టారు. వాళ్ళ కోసము మళ్ళా ఇక చేస్తున్నాము వీడియో. లచ్చక్క కుటుంబాన్ని మీరందరూ ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. హలో దోస్తులు, మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన సబ్స్క్రైబ్లు అయితే లైక్ చేయండి. ఓయమ్మనే, అయితే నెక్లెస్ నువ్వు తీసినావే? అవునత్తమ్మ, నెక్లెస్ నేనే తీసిన. ఇక మారవడానికి అమ్మినాము. ఏందే నీకు ఎంత ధైర్యమే? నా బీరు ఎందుకు ముట్టినవే? ఏ అక్కతో ముట్టినవే బీరువా? ముట్టింది కాక నెక్లెస్ తీసి ఇంక అమ్మినా అంటున్నావే, సిగ్గు తప్పిందానా? ఎట్లా ముట్టినవే? అగో ఏందత్తమ్మా, ఏమో గట్లా మాట్లాడుతున్నావు. ఎట్లా ముట్టినవే, అక్కతో ముట్టినవే అని మాట్లాడుతున్నావు. నాకు అక్కెందుకు లేదు, నేను ఇంటి కోడల్ని. అబ్బో, కోడలు చిన్న కోడలు కాదే నువ్వు, కోడలువా నువ్వు? నీ కోడలుతనము ఇప్పుడే కనిపిస్తుంది. నువ్వు కోడలు ఎందుకైతే దొంగవు, పెద్ద గజ దొంగవే నువ్వు, గజ దొంగవు. ఓ అత్తమ్మ, ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడు. దొంగ గజ దొంగ అంటున్నావు. ఎవరు దొంగ? నేనా దొంగ నువ్వా? నేనెందుకైతే దొంగ? నువ్వు పెద్ద గజ దొంగ కాదు, గజ దొంగకే గజ దొంగ నువ్వు, నేను కాదు దొంగని. ఏందే నేను గజ దొంగకే గజ దొంగ నన్ను అంటున్నావే? దొంగ నువ్వా నేనే? బీరోల గంజి నెక్లెస్ తీసింది నువ్వా నేనా దొంగతనంగా? నాకు తెలియకుండా నా నెక్లెస్ ఎట్లా తీస్తావే నువ్వు? ఓ అత్తమ్మ, నేను దొంగతనం ఏం చేయలేదు. దొంగతనం చేయాల్సిన అవసరం కూడా నాకేం లేదు. నువ్వు అన్న మాట ప్రకారమే నేను చేసిన. ఏమన్నావు నువ్వు? అరే కొడుక, గట్టెక్కాలే దావతి గట్టెక్కాలే అన్నావు. పైసలు తర్వాత ఇస్తా అన్నావు. ఇప్పుడు అవే పైసలు పెట్టి వేయించుకో. నీ పైసలకు అగ్గిదలుగా, నీ పైసలు మునిపోను. పైసలు ఏడు నే పైసలు ఎడికెంత చేయించుకోనే? నేను తినక తాక రూపాయి కొంగులో కట్టుకొని కూలినాలు చేసి ఇక అదో ఇదో వేసి బాధపడి నెక్లెస్ చేయించుకున్నానే. 1 తులం కాదు, తులంన్నర కాదు, 3 తులాల నెక్లెస్ ఎట్లా తీసావే నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? పైసలు మునిపోను, పైసలకు అగ్గిదలుగా అని మాట్లాడుతున్నావు. అప్పుడు ఏమన్నావు నువ్వు? అరే కొడుక, 2 తులాల నెక్లెస్ ఆర్డర్ పూల డెకరేషన్ ఆర్డర్ అంటివి. పైసలు లేనిది ఏడికెంత తెచ్చిస్తా అనుకున్నావు? ఎవరి కొంప ముంచుతా అనుకున్నావు? అన్ననే అన్న మస్తుగా అన్న ఇస్తాను అంట. పైసలు ఇస్తానంగా ఇస్తానా? ఏడికేం తెచ్చిస్తానే? పైసలు నడుంకి చుట్టూ కట్టుకున్నా అనుకుంటున్నావా ఏంది? ఏడున్నాయా పైసలు? మరి నీ దగ్గర పైసలే లేకపోయా? పైసలు లేని 2 తులాల చైన్ ఆర్డర్ పూల డెకరేషన్ కి ఆర్డర్ అని ఎట్లా చెప్పినావు నువ్వు? ఏ రకంగా చెప్పినావు? పైసలు ఎవరు ఇస్తారని చెప్పినావు? ఏడికేం వస్తాయి? ఎవరు కడతారు చెప్పు. మరి నువ్వే చెప్పు. నీకన్నా సరే అనిపిస్తుందా? బంగారానికి ఆర్డర్ ఇవ్వమన్నప్పుడు, పూల డెకరేషన్కి ఆర్డర్ ఇవ్వమన్నప్పుడు మరి నా దగ్గర పైసలు లేవు అని చెప్తే కాకపోనా నా నెక్లెస్ తీయాల్సిన అవసరం ఏముందే నీకు? చెప్పలే నీ కొడుకు? చెప్పలే నీకు ఫోన్లో? పైసలు లేవే అమ్మా, నా దగ్గర అయితే 1 రూపాయి లేవే అమ్మా అని నీ కొడుకు చెప్పనే చెప్పే. నువ్వేమంటివి? అరే నీకెందుకు కొడుక, నువ్వు ఆర్డర్ ఇరా నేను కడతా అంటివి. మరి నీ దగ్గర పైసలే లేకపోయా? పైసలు లేనిది ఎట్లా చెప్పినావు? ఎవరి కొంప ముంచుతావు? నన్ను ఇంకెంతగానో ముంచుతావు. చేసిన కష్టం మొత్తం నీకే పెట్టమంటున్నావా? చెప్పు మరి, మా బతికేం కావాలి? అబ్బో, కొడుకు చిన్న కొడుకు గాడు, కొల్లిగాడు ఎవడో, కొడుకు ఎవడో కొల్లిగాడు ఎవడో మస్తు చెప్పిండు. అమ్మా పైసలు లేవే అని చెప్పిండు ఫోన్లో. ఎందుకు చెప్పలే? మస్తు చెప్పిండు. చూసినావు అయ్యా, నీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో చూస్తున్నావు కదా. చెప్పలే నువ్వు? బంగారానికి ఆర్డర్ ఇవ్వమన్నప్పుడు పైసలు లేవే అమ్మ, డెకరేషన్ కి ఇవ్వమన్నప్పుడు పైసలు లేవే అమ్మ అని ఫోన్లో చెప్పలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు చూడు. గింతన్నా సిగ్గుశరం లేదా అయ్యా నీకు? సప్పుడు వేసలేవు. నోట్లే బెల్లంగడ్డ కూడా పెట్టుకున్నావా ఏంది? నోరిప్పి మాట్లాడు. ఇప్పటికైనా నీ అమ్మ గుణం ఏందో తెలుసుకో. చూస్తున్నావు కదా, అమ్మ కుట్టి లెక్క తిరుగుతావు. మాట్లాడు. ఓ అమ్మనే, ఇక పంచాది అటు ఇటు తిరిగి నా దాకొచ్చింది. ఇక నువ్వు చేసిన పని చక్కగా ఉందని నీ మొగన్ని వేసుకొని వస్తున్నావే నా మీదకి. నువ్వు అన్న మాటలు సరిపోవని ఇక మొగంతో కూడా అనిపిస్తావే మాటలు. ఇక నువ్వు దావట్లా పూల డెకరేషన్కి పైసలు ఇచ్చిన వారా కొడుక, నెక్లెస్కి ఆర్డర్ ఇచ్చిన వారా కొడుక అంటే అత్తమ్మ నీకెందుకు? మేము ఉన్నాం కదా చూసుకుంటా అన్నప్పుడే తేడా కొట్టింది నాకేనో. కానీ నువ్వు గింత పని చేస్తావు అనుకోలేదే చిత్రంగిదానా. ఓ అత్తమ్మ, నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నావు ఊరుకుంటున్నా కదా అని చిత్రంగిదానా గిత్రంగిదానా అంటే ఇక్కడ పడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చక్కగా మాట్లాడు. ఏందేమో ఏదంటది వాడా అని మీదకి వస్తున్నావు. ఏందే కొడతావే? కొట్టు ఇక, కొట్టి సంపుతావేమో సంపు. ఇక అట్లున్నవే నువ్వు. ఏం చేస్తట్టున్నా నీతోని? నేను ఏడ గెలుస్తట్టున్నానే. నేను ఎంతో హుషారున్నా అనుకున్నా కానీ నీ హుషారు ముంగట ఏం పని చేయకుండా అయిపోయిందే. సంపుతావేమో సంపు. ఇక నీకు నీ మోహన్కి నిమ్మలం అవుతుంది. సంపురు ఇద్దరు కలిసి. ఓ అమ్మ, ఏం మాట్లాడుతున్నావే? ఎంత మంచిగా ఉన్నావు కానీ చంపుతారా కొడతారా అని మాట్లాడుతున్నావు. మేము చేసింది తప్పేముంది? నా భార్య చేసింది కూడా కరెక్టే కదా. ఏందిరా ఏం మాట్లాడుతున్నారా? నీ పెళ్ళని చేసింది కరెక్టేనా? ఎట్లా కరెక్టరా? చూసినావా? ఇక ఇన్ని రోజులు అమ్మ అని తిరగటోని ఇప్పుడు పెళ్ళాన్ని ఎట్లా ఎన్నుకొస్తుందో చూసినరా? ఇన్ని రోజులు అమ్మ సాధింది వేయింది, పెంచింది వేయింది, అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు అమ్మ దయం అయిపోయింది. పెళ్ళం రాగానే పెళ్ళామేమో బెల్లం అయిపోయింది. అమ్మ కళ్ళకి కనిపిస్తలేదురా నీకు? అమ్మా ఇదంతా కాదు, పిచ్చి పిచ్చోరుడు కాదు. నేను ఒకటే చెప్తా విను. నువ్వు ఫస్ట్ ఏంటంటే, నువ్వు 2 తులాల చైన్కి ఆర్డర్ ఇవ్వమన్నావు, పూల డెకరేషన్కి ఇవ్వమన్నావు. నేనేం చెప్పినా? అమ్మ నా దగ్గర రూపాయలు లేవు అని చెప్పిన. నువ్వేమన్నావే?
కొడుకా నీకు ఎందుకురా నువ్వు ఆర్డర్ ఇయ్యి నేను పైసలు ఇస్తా అన్నావు. తర్వాత ఏమన్నావు, అరే నా దగ్గర లేవు అన్నావు. ఆ టైంలోనే నా భార్యకు నెక్లెస్ దొరికింది. అయితే ఏమైంది, ఇప్పుడు ఎవరిదైతే ఏముంది, నువ్వు ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు ఇస్తా అంటేనే నేను అది ఆర్డర్ ఇచ్చిన. ఇక వాళ్ళు కుట్ర ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒకటే ఫోన్ చేస్తుర్రు, తీసుకుపోయినాము అది అమ్మినాము కట్టినామమ్మా, దాంట్లో తప్పేముంది, ఇప్పుడు నాకు పైసలు ఇస్తా అన్నావు కదా, అవే పైసలు నాకు ఇయ్యి, మళ్ళీ నీకు 3 తులాల నెక్లెస్ 50,000 నేను బట్టలకు కట్టినా కదా, అవి కలిపైనా నీకు ఏపిస్తా, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇక ఇప్పుడు నా కొడుకుగాడు చెప్పేది కూడా కరెక్టే, తప్పు నాదే. ఇక నేనే ఆర్డర్ ఇరా 2 తులాల నెక్లెస్ డెకరేషన్కి ఇరా పైసలు నేను ఇస్తా అని చెప్పిన. కానీ వీళ్ళు కడతారేమో అనుకున్నా, కానీ నాది నాకే ముడి పెడతారని నేను ఎన్నడూ అనుకోలేదు. నా నెక్లెస్ గింత పని అవుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇక ఇప్పుడు తప్పు నాదని నేను ఎట్లా ఒప్పుకోను. ఇక ఇస్తానరా కొడుక, మా ఇస్తాన్న పైసలు. ఇక నీ దగ్గర దాసేది ముందరా కొడుక, ఇంకా పోస్ట్ దగ్గర అడిగినుంటి 2 లక్షల రూపాయలు అడిగితే అది ఇస్తా అన్నది. ఇస్తా అని మళ్ళీ టైంకి ఏం చేసింది, దావత్ ముందు అయ్యో అక్క నా దగ్గర వచ్చేది ఉండే రాలేవన్నది. అందుకే ఇక ఇయ్యలేదురా పైసలు, లేకపోతే నేను మా ఇద్దుండ్రా కొడుక, నేను నిన్ను ముంచాలని ఏం చేయలేదురా కొడుక. ఇక నేను చేసే కష్టం అంతా రేపు సచిన రోజు మీద పెట్టుకొని పోతాను రా కొడుక. నేను నాయన కష్టపడేది నీ గురించే కదరా కొడుక, రూపాయి కష్టం చేసుకుంటా జమ చేస్తున్నాము. ఎవరికి ఇవన్నీ అయ్యేది రేపు నీకు కాకపోతే నేను ఎత్తుకొని పోతాను రా. అమ్మా చూసినావా మా అత్తది ఎట్ట మాట్లాడుతుందో, అన్ని దొంగ మాటలు. ఇక నీకు కాకపోతే ఎవరికి రా కొడుక అంటుంది. ఇక కొడుకు మీద అంత ప్రేమనే ఉంటే కొడుకు కోసమే కష్టం చేస్తుంటే నెక్లెస్ ఎందుకు దాచిపెట్టుకుంటుంది బీరువాల? 3 తులాల నెక్లెస్ దొంగతనంగా వేయించుకుంది. కనీసము మొగని కూడా వెళ్ళకుండా వేయించుకుందంటే ఇది మామూలుది కాదు మా అత్తది. సరే అమ్మా, నువ్వు కష్టం చేసేది నా గురించే అంటున్నావు, సరే నేను కాదంటలేను. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరనో పైసలు అడిగినా అన్నావు, ఆమె లేవని చెప్పింది. మరి లేవని చెప్పినప్పుడు నాకు ఫోన్ చేసి అరే పైసలు లేవంటుందిరా గిట్లా అని చెప్తే అది క్యాన్సిల్ చేస్తాం కదా నెక్లెస్ కూడా. పైసలు లేనిది ఎందుకు చెప్పినావమ్మా? ఇక ఆమె పైసలు లేవు అని చెప్పంగానే నాకు ఫోన్ చేసి చెప్పొద్దా అమ్మ అని అంటున్నారా, మంచిగానే అంటున్నారా కొడుక. ఇక నేనేమనుకున్నా అంటే ఆ దగ్గర ఉండొచ్చు కొడుకు దగ్గర, ఇక 2 లక్షలు ఉండయా ఇంత డ్యూటీ చేయబట్టే పెట్టంతి మళ్ళా ఆమె ఇచ్చినాక ఇస్తతి అనుకున్నారా, కానీ నువ్వు గింత పని చేసావు అనుకోలేదురా కొడుక. నేను నీకు ఫస్టే చెప్పినమ్మా నా దగ్గర రూపాయలు లేవని చెప్పిన. చెప్పిన తర్వాత నువ్వు ఆయన దగ్గర లేవా కొడుకు పెడతాడు అని ఎట్లా అనుకుంటావమ్మా? ఇక అందరా కొడుకాను ఎన్ని మాటలు అంటావాను, ఇప్పటిదాకా నీ పెళ్ళామన్నది ఇప్పుడు నువ్వను. ఇక నువ్వు పెళ్ళ మాటలు పట్టుకున్నావురా, ఈ చిత్రంగిది ఎట్లా చెప్తే అట్లా వింటున్నావు. ఇక అమ్మ నీ కళ్ళకి కనిపిస్తలేదురా కొడుక. నువ్వు అత్తమ్మ ఏం మాట్లాడుతున్నావు? ఊకుంటున్నా కదా అని ఇప్పటిదాకా చెప్పిన నీకు మంచిగా మాట్లాడని. చెప్తే అర్థమైతే లేదు నీకు. ఓ అమ్మా, తప్పు నువ్వు చేసి నా పెళ్ళాన్ని ఎందుకు తిడుతున్నవే? పైసలు లేనప్పుడు లేవన్నట్టుగానే ఉండాలి. ఇప్పుడు అక్క వాళ్ళకి పెట్టేది ఉంది, పైసలు లేవు, అరే మళ్ళీ ఎప్పుడన్నా పెడతాండా అని చెప్పుకోవాలి, అంతేగాని ఇట్లాంటి పనులు చేయకు. నువ్వు తప్పు చేసి దాన్ని తిడుతున్నావు ఎందుకు? ఇక తప్పు నాదేరా కొడుగ్గా, తప్పు నాదే అని ఎట్లా ఒప్పుకుంటురా, నా సిగ్గు అయి పాడైతోట్టుంది. ఇక గొడవ ఆపేస్తా. ఇక ఇట్లనే సాగించింది అనుకో కొడుకు దృష్టిలో కూడా చెడ్డదాన్ని అయిపోతా. ఇక కోడలకు ఇంత సంత దొరికినట్టు అవుతుంది. ఇక నా కొడుకును ఆయనతో మార్చేస్తుంది, రేపు ఆయనతో చూడకుండా అవుతాడు. ఈ లొల్లంతా ఏంది పడైందో? ఈ ముసల్దానికి ఈ నెక్లెస్ అవసరమా? ఇది ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో. సప్పుడు గంట బుక్క తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉండాలి శాతగానప్పుడు. ఇదానికి ఇవన్నీ ఎందుకో ఏమో. ఇక కాదురా కొడుక, నా దగ్గర పైసలు లేవని సంగతి నాకు కూడా తెలుసురా. ఇక పోషణ అడిగితే పోసి పైసలు ఇస్తా అన్నదిరా, అది ఇస్తా అన్నదని ఆశతోని నీకు చెప్పినా కానీ రా కొడుక, నిన్ను ముంచాలని కాదురా కొడుక, నేను నీ అమ్మని రా కొడుక, చిన్నప్పటి నుంచి వెంచి పెద్ద చేసిందానరా, నీ గురించి నాకు తెలియదారా కొడుక, నిన్ను ముంచుతానరా నేను. చూసినావా మా అత్తది ఎట్లా నటిస్తుందో? ఇక తప్పు దాందే అని అందరు అనేసరికి ఇక ఇజ్జత్ పోతుందని ఇక ఎట్లా ఏడుస్తుందో చూడు. ఈ అత్తలకు వచ్చింది ఏంది తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఒకటి. ఇక మంచి అయితేనేమో నోరంతా తెలుసుకొని ఉడతారు, ఇక తప్పయ్యే వాటం ఉంటే ఏడుస్తారు. అదే వాళ్ళకున్న ఆయుధం, ఏడుపుతోని అన్ని మార్చేస్తారు. ఇప్పుడు ఈడు కొడుకును ఎట్లా మార్చేస్తుందో. ఎందుకు ఏడుస్తున్నావే అమ్మా? ఏడవకు. నేను అనేది ఏంటంటే పైసలు లేనప్పుడు ఇటువంటి పనులు చేయొద్దు, ఇక చేస్తే ఇట్లనే ఉంటది. ఇక అట్లా కాదురా కొడుక, నేను ఎట్లా ఆలోచించినంటే మనకు అక్క ఒకతే నాయే, అక్కకు బిడ్డే ఒకతే నాయే. ఇక పెద్ద మనిషి అయినప్పుడు అమ్మమ్మ గారు ఏం పెట్టిర్రు, మేనమామ ఏం పెట్టిండని అంటారా కొడుక, అందట్లా నిన్నే అంటారా, మేనమామ అనే అంటారా. అందుకే నీ సిగ్గు పోతుందని నేను ఇట్లా ఆలోచించిన కొడుక. కానీ గిట్లా ఆ పోసి పైసలు లేకుండా మోసం చేస్తుందని అనుకోలేదురా కొడుక. నేను బాధపడేదంతా నీ గురించేరా కొడుక. ఇక మేనమామ పెట్టిండంటే ఎప్పటికీ యాద ఉంటుంది కదరా, అందుకే నేను అట్లా చెప్పిండ్రా కొడుక. నేను ముంచాలని చేయలేదురా కొడుక, నన్ను నమ్మురా కొడుక, నేను నీ అమ్మనిరా, చిన్నప్పటి నుంచి ఒళ్ళ పెట్టుకొని సాధినరా కొడుక. సరే తీయమ్మా, ఇప్పుడు నేనేమన్నా అంటున్నాను ఆయా నిన్ను? మళ్ళీ ఒకసారి ఇటువంటి పనులు చేయకు. అమ్మ చూసినా మా అత్తది ఎట్లా నటిస్తుందో?
మా అత్త అందితే జుట్టు అందకపోతే కాళ్ళనే రకము. ఇక ఇప్పటిదాకానేమో కవ్వ కవ్వ ఉర్రింది. ఇక తప్పు నాదే అయితట్టుందని సిగ్గు పోతుందని మళ్ళా ఏడుస్తుంది. ఇక ఎంత నటనో చూడు. ఇక అయింది అయిపోయింది కానీ సప్పుడు గంట ఇల్లు ఇంతటితోనే ఇడిచిపెట్టుర్రి. సప్పుడు గంట పోయి అన్నం తినిపోర్రి ఎవరంత లాలు. ఇంకోసారి ఇసొంటి పని చేయకమ్మా నువ్వు ఇక. అత్తమ్మ అన్నము వేసుకురమ్మంటావా మరి? బుచ్చకంతా తింటావా మరి? వేసుకరా ఏ కోడలా వేసుకరా. అన్నము వేసుకొచ్చి నా నెత్తికి కొట్టే, లేకపోతే నా ముఖానికి నిసిరి కొట్టే అన్నము. ఈ అన్నం సల్ల ఉండ. అయ్యో అత్తమ్మ, అన్నము ముఖానికి వేసి కొట్టు, నెత్తిలేసి కొట్టు అంటున్నావు. ఏందత్తమ్మ గట్లా అంటున్నావు? అట్లా కొడితే మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు. ఇక ఇప్పుడు ఏం కొట్టతి, టైం వచ్చినప్పుడు అది కూడా చేస్తూనే ఉంటత్తమ్మ. నేను టైంని ఫాలో అవుతుంటా. ఏందే ఇదంతా ఏం నెక్లెస్ పాడైంది? ముసల్తనానికి ఏమో ఇష్యూ అవుతున్నావే నువ్వు. ఎప్పుడు చేయించుకున్నావే నాకు తెలియకుండా. ఏ సిగ్గుదప్పినోడా ఊక, నీకు సిగ్గుశరం లేదు. ఇంకా నెక్లెస్ అంటున్నావు. ఇంకెక్కడ నెక్లెస్ వీకే అయిపోయే సిగ్గుశరం ఉన్నది. ఎప్పుడు బలరంటనే తిరుగుతావు. గబీరో చూసుకుంటా మరి కోడలు ఏం చేస్తుందని కనిపెట్టుకుంటుండవు. సిగ్గుశరం లేనోడా ఇంకా మాట్లాడుతున్నావు. ఏమోనే అవన్నీ నాకు తెలియదు. నేను ఇంత తింటా, బాయికడికి పోతా, పొలం చూసుకుంటా, 2 బళ్ళు ఉన్నాయి అవిటిని చూసుకుంటా, ఇంటికి వస్తే నేను చూసుకుంటా. గంతేనే. నాకు ఇవన్నీ వద్దే, ఇవన్నీ లింకులు కూడా వద్దే. ఇక ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు. ఇక నిన్ననేం లాభము? నా సిగ్గు అయినట్టు అయింది. కొడుకు ముంగట కోడలు ముంగట తెల్ల కూడా వేయించుకుంటే దొంగను బట్టబయలు చేసే. ఈ చిత్రం ఇది ఏడికించొచ్చునో ఏమో ఈ కోడలిది. సుశీల్గా దోస్తులు వీడియో నచ్చిందా? నెక్స్ట్ పార్ట్ కావాలా? కమెంట్ చేయరు మరి. మీరు కమెంట్ చేస్తే మీకోసం నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాం. సుశీల్గా దోస్తులు లచ్చక్క కుటుంబము ఎట్లుంది? వీడియో నచ్చిందా మరి? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు. నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాం మీకోసం. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.